సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఏంటి అంటే కుటుంబంలో. అంటే పెళ్ళైన ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు కొంతమంది, అందరూ ఆడవాళ్ళు కాదు, కొంతమంది ఆడవాళ్ళు ఫ్యామిలీలో లోన్లీగా ఉండడం వల్ల ఈ సోషల్ ఎఫెక్ట్ మీద బాగా పడుతుంది. అంటే ఎవరో తెలియకుండానే ఫేస్బుక్లో పరిచయం అయ్యి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోవడం, ఆ తర్వాత రిలీజ్ అయ్యి దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్కి ఇచ్చుకునేంత వరకు వస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? చాలామంది తెలుసుకోలేనటువంటి విషయం ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒక చక్కగా ఒక సరదాగా మొదలవుద్దండి. ఒక అట్రాక్షన్, టైం పాస్ కోసం వచ్చినటువంటి ఓ స్మార్ట్ ఫోన్ ఇంటోది కొనివ్వటం కానివ్వండి, దాంతో మొదలవుతుందండి. ఫేస్బుక్ అకౌంట్ అనేది తెలుసుకుని దాంట్లో ముందు అత్యంత ఆత్మీయులైనటువంటి బంధువుల్ని, స్నేహితుల్ని ఎన్రోల్ చేసుకుంటారండి. ఆ తర్వాత వాళ్ళు ఏదో అప్పుడప్పుడు పోస్టింగ్లు పెడతారు, వాడు చూడటం అనేది సరదాగా మొదలవుతుందండి. తర్వాత ఒక అవసరం కింద బలపడిపోతుందండి, ఒక వ్యసనం కింద మారిపోతుంది. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు మనం చూస్తున్నాం, బాగా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఆడపిల్లల దీంతో ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేయటం, చాట్ చేయటం, వాళ్ళ వివరాలు తెలుసుకోవటం, పెళ్లి కాని పిల్లలు అయితే ఇచ్చేయటం. అలాగే పెళ్ళి అయినటువంటి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళిద్దరు పిల్లలు అయిపోవడం, వాళ్ళు కాలేజీలకు స్కూల్కి వెళ్ళిపోవడం, హస్బెండ్ ఏమో జీవిత పోరాటంలో అతను ఉద్యోగరీత్యా బిజీగా ఉంటాం, లోన్లీగా ఒంటరిగా ఆడవాళ్ళు ఉండేటప్పటికి ఏదో ఒక టైంపాస్ కోసం అనేది ఇది అవకాశం కింద పెట్టుకుని వాళ్ళతో చాట్ చేయడం, ఆ తర్వాత వీళ్ళ బలహీనతలను వాళ్ళు క్యాష్ చేసుకోవడం, ఆ తర్వాత వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. ఇలా మీరు అన్నట్టుగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాయి, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లోకి వెళ్తున్నాయి, రకరకాల కుటుంబాలు కూలిపోయినటువంటివి ఉన్నాయి, రకరకాలుగా దారితీస్తున్నాయి. అందుకని కాస్త అప్రమత్తంగా ఈ ఫ్యామిలీ లేడీస్ అనేది ఉండటం అనేది చాలా అవసరం అండి. అలాగే చాలామంది మా దగ్గర హస్బెండ్స్ వచ్చి కంప్లైంట్ చేయాలి, మా ఆవిడ రాత్రి 2 గంటల వరకు కూడా చాటింగ్ చేస్తుందండి, ఏం చేయమంటారు, ఎంత చెప్పినా వింటలేదు. ఇది ఒక అలవాటు కింద, ఒక వ్యసనం కింద మారిపోతుంది. మొన్న ఈ మధ్యన రీసెంట్గా మన పేపర్లో చూసాం, బెంగళూరులో ఒక అమ్మాయి పేరెంట్ సెల్ ఫోన్తో ఏంటమ్మా అని మందలించినప్పుడు, తండ్రి మందలించినప్పుడు అసలు ప్రియుడితో కలిసి ఆ అమ్మాయి తండ్రిని హత్య చేసి ఎక్కడో పాతి పెట్టిందట. అమ్మాయి జస్ట్ లైక్ హై స్కూల్ స్టూడెంట్, 10th క్లాస్ 9th and 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్ల. ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఈ విషమకరమైన పరిణామాలు ఎదుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ ఈ సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, చూడరు ఆ ఏజ్కి సరిపోయేటువంటి దృశ్యాలు కాకుండా విపరీతమైనవి చూడటం వల్ల వాళ్ళల్లో అనేటువంటిది ఆ టీనేజ్లో ఉండేటువంటి ఆ టెంపర్మెంటు, ఆ టెన్షన్స్, ఆ కన్ఫ్యూజన్స్ వల్ల వాళ్ళు తెలిసిందే అంతా మాకే తెలుసు అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. తర్వాత ఓ చిన్న నిర్ణయం, ఒక చిన్న తప్పు వాళ్ళ లైఫ్ని ముంచేస్తుందన్న విషయం ఆ క్షణాన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నేటి తరం పిల్లల మీద, అంటే ప్రత్యేకించి చదువు మీద ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉందంటారు? చాలా ఎక్కువగా ఉందండి, చాలా ఎక్కువగా ఉంది. ఇందాక మనం కూడా మాట్లాడుకున్నాం. ఈ పిల్లల్లో ఈ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, ఇదివరకు నేను చిన్నప్పుడు కష్టాలు పడ్డాను, నేను చదువుకోవడానికి నేను ఫలానా డాక్టర్ అవుదాం అంటున్నాను, లేదా ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, నేను ఆర్థిక ఇబ్బందుల వల్ల, మా పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, నా పేదరికం వల్ల నేను అవ్వలేకపోయాను. కానీ ఈ రోజున నా పిల్లలు నేను ఏది అవుదాం అనుకున్నానో దానికి చేయాలని పిల్లల్ని పేరెంట్స్ వాళ్ళ అభిరుచులకు జెరాక్స్ కాపీలా పెంచుతున్నారు. వన్ ఇది నన్ను, లేకపోతే ఒకళ్ళిద్దరు పిల్లలు, ఆ పిల్లల్ని పెట్టుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి ముందు ఫాలో అయిపోతున్నారు. ఇదివరకటి రోజుల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదివరకటి రోజుల్లో నాన్న అంటే ఒక భయం ఉండేది, ఒక గౌరవం ఉండేది. ఈ గదిలో కూర్చుని మనం మాట్లాడుకుంటుంటే నాన్నగారు వచ్చారంటే లేచి నిలబడటం అనేది జరిగేది. ఇప్పుడు ఎవరు నిలబడుతున్నారండి? ఇంట్లో అరుపులు, కేకలు, తండ్రి అంటే గౌరవం లేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే తండ్రి నిజంగా స్నేహితుల్లా ఉండాలి, ఎప్పుడైతే ఇది లేదో ఆటోమేటిక్గా వీళ్ళు కోరుకున్నటువంటి ధోరణిలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళల్లో ఈ టీనేజ్ టెంప్టేషన్స్ ఎక్కువ రావడం వల్ల, ఇది చూడరాని దృశ్యాలు చూడటం వల్ల వీళ్ళు ఎక్కువగా పెడదారి పట్టేయటం కానీ, పెడదారిని పడిపోవటం కానీ జరగడం జరుగుతుంది. రెండోది, చదువు పరంగా వచ్చేప్పటికి 10th వరకు బాగానే వెళ్తున్నారండి. 10th తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన కాడి నుంచి కూడా కొంతమంది కొంత పర్సంటేజ్ అక్కడ డివైట్ అవ్వడం అనేది జరుగుతుంది. ముందు ప్రొఫెషనల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ దెబ్బతింటం అనేది జరుగుతుంది. అతి కొద్ది మంది మాత్రం ఫైనల్ గోల్, నేను ఇది లక్ష్యాన్ని అందుకోవాలి, నేను ఏమైనా సరే నేను క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ కావాలి, నా లైఫ్ని బాగు చేసుకోవాలని గట్టి పట్టుదల, ఓర్పు, క్రమశిక్షణ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఫైనల్ గోల్ వరకు వెళ్తున్నారండి. వేరాజ్ ఇక్కడే డిస్ట్రాక్షన్స్లో ఈ ఆకర్షణలకు లోనైపోయి చాలామంది ఇక్కడే పోతున్నారండి. ప్రతి వాళ్ళు కూడా 50% ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ అక్కడ డిస్ట్రాయ్ అయిపోతున్నారు. మధ్యలో బ్యాక్లాగులు మిగిలిపోయి, లవ్ అఫైర్లో ఇది అయిపోయి, అమ్మాయిల్ని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి రకరకాల వీటిలో ఇది అవుతున్నారు. ఇది బికాజ్ ఆఫ్ కేవలం ఆ సెల్ ఫోను ఇది ఉండటం వల్ల. ఫ్యామిలీలో ఉండే వాళ్ళు పేరెంట్స్ బిజీ అయిపోవటం మూలాన పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తుందంటారా? ఒక పబ్లిక్ స్కూల్లో ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారట.
మరో జన్మ అంటూ ఉంటే మీరు ఎలా పుట్టాలని కోరుకుంటున్నారు అని చెప్పి ఆ పిల్లలందరికీ కాంపిటీషన్ పెట్టారట. అందులో పిల్లలందరూ కూడా నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, పలానా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి, రకరకాలుగా రాశారట. ఒక అమ్మాయి రాసిందట, నేను మరో జన్మ అంటూ ఉంటే నేను సెల్ ఫోన్ అయి పుట్టాలి అని చెప్పి రాసిందట. వాళ్ళకి అర్థం కాల. అర్థం కాక కూర్చోబెట్టి ఓ సైకాలజిస్ట్ని పిలిపించి స్కూల్కి అమ్మాయిని కౌన్సిలింగ్ చేయించారట. అమ్మాయి అప్పుడు చెప్పినటువంటి దాన్ని వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మాయి చెప్పింది, ఎందుకమ్మా నువ్వు ఇలా రాసావంటే, నేను మా పేరెంట్స్కి ఒక్కదాన్నే కూతుర్ని, మా మదర్ మై ఫాదర్ బోత్ ఆర్ ఎంప్లాయీస్, చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మతో మాట్లాడదామని వెళ్తాను, అమ్మ సెల్ ఫోన్ పెట్టుకుని తన ఆఫీసు వర్క్ మీద మాట్లాడుతూ ఉంటుంది. నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న బెడ్రూమ్లోకి వెళ్ళి నాన్నతో మాట్లాడదామంటే ఆయన ఆఫీస్ వర్క్లో ఆయన బిజీగా ఉండి ఆయన 24 గంటలు ఉంటారు. ఎంతసేపు అని హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కూర్చోను, నేను చాలా బోర్ ఫీల్ అవుతుంటాను. ఒక్కోసాపు నాకు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, నాలో నేను ఏడుస్తూ ఉంటాను. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అట్లీస్ట్ నేను సెల్ ఫోన్ అయి పుట్టినా బాగుండు, కాసేపు అమ్మ చేతిలో కాసేపు నాన్న చేతిలో అయినా నేను టైం పాస్ చేయడానికి నాకు అవకాశం ఉండేది, అది కూడా నేను కోల్పోయాను. అందుకే మీరు అడిగారు మరో జన్మ అంటూ ఉంటే ఎలా పుట్టాలని చెప్పి, నేను సెల్ ఫోన్ అయి పుట్టాలని చెప్పి నా మనసులోని మాట నేను చెప్పానని చెప్పి. ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారండి. వాళ్ళు టీనేజ్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, అంటే ఫ్రెండ్లీ నేచర్తో, ముఖ్యంగా ఏమంటారంటే ఓ పిల్లల్ని 5 సంవత్సరాల వరకు ప్రేమతో పెంచమన్నారు, 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు క్రమశిక్షణతో పెంచమన్నారు, 13 సంవత్సరాల నుంచి అప్ టు 19 ఇయర్స్ వరకు టీనేజ్లో పిల్లలతో ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి, ఒక స్నేహితుడిలాగా ఉండాలి. ఉండి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఇదేంటి. ముఖ్యంగా ఆడపిల్లలు తండ్రిని ఎక్కువ ఇష్టపడతారు, మగపిల్లలు తల్లిని ఎక్కువ ఇష్టపడతారు, ఆపోజిట్ సెక్స్ అండి. దాంతో మగపిల్లలు ఆడపిల్లల్ని దూరంగా పెట్టేస్తారు, మెచ్యూర్ అయిన పిల్లలు, ఎందుకు టీనేజ్లో ఉన్న పిల్లలని. దీనివల్ల పిల్లల్లో నైరాశ్యం ఎక్కువ ఏర్పడుతుంది. ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి ఎక్కువ తండ్రిని ఇష్టపడతారో, తండ్రి దగ్గర నుంచి సపోర్ట్ ఎప్పుడు లేదో ఆటోమేటిక్గా వాళ్ళు ఇదవుతుంటారు. అందుకని ముఖ్యంగా ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ టీనేజ్లో వెళ్ళిన పిల్లల్ని మనం దగ్గర తీసుకోవాలండి, పేరెంట్స్ దగ్గర తీసుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వెన్ను నెమరాలి, తలని నెమరాలి, దగ్గర తీసుకోవాలి, హక్ చేస్తూ ఉండాలి. ఆ టచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఆ టచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి. అందుకే 4 T's మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఇవ్వాలండి పిల్లలకి, టీనేజ్లో ఉన్న పిల్లలకి టైం ఎక్కువగా ఇవ్వాలి, కాసేపు మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి మనం వాళ్ళతో. 2 టచ్, ఆ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టచ్ అనేది మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో ఆ స్పర్శ తగిలితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే వెన్ను పట్టుకోమంటాం, దగ్గర హక్ చేసుకోమంటాం, మై మదర్ ఇస్ ద దేర్ మాకు అనే ఆత్మవిశ్వాసం వాళ్ళలో అవుతుంది. అలాగే వాళ్ళని ట్రస్ట్ నమ్మాలి, పిల్లల్ని నమ్మాలి. నమ్మకపోతే మనం ఏం చేయలేం. చాలామంది సిఐడి లాగా ఎప్పుడు ఎంక్వైరీలు చేస్తుంటారు, వాళ్ళ మీద వాళ్ళకే ఉంటాయి. అందుకే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఇలా చేస్తున్నారని 100 కంప్లైంట్స్ పేరెంట్స్ మాకు చెప్తారు. వాళ్ళని పంపించి వాళ్ళ పిల్లల్ని కూర్చోబెడితే 200 కంప్లైంట్స్ పేరెంట్స్ మీద వాళ్ళు చెప్తారు. మా నాన్న ఎప్పుడు మా సిఐడిలో కాపలాగా వేస్తారండి, మాకు తెలియగానే ఈ రకరకాలు చెప్తారు. పిల్లల్ని నమ్మాలండి. నమ్మటం అంటే మరీ ఇచ్చేయమని కాదు, నమ్మటం, ఆ స్ట్రెస్ అనేది కూడా ఉండాలి. అలాగే ట్రీట్, ఎప్పటికప్పుడు మనం వాళ్ళతో తిరుగుతుండే, అట్లీస్ట్ 2 వారాలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వాళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో పాటుగా ట్రీట్ ఇస్తూ బయటికి తీసుకెళ్తే ఇచ్చేయటం వల్ల వాళ్ళతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఒక ఫ్యామిలీ. ఉదయం పూట బిజీ లైఫ్లో ఉండి వాళ్ళతో కూర్చుని భోంచేయడం కుదరకపోయినా అట్లీస్ట్ నైట్ టైం కలిసి అందరూ కలిసి భోంచేయటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, ప్రతిరోజు ఒక 10 minutes పాజిటివ్ టాక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు కాలేజీలో ఏం జరిగింది, ఈరోజు ఏం చేస్తున్నారు, నీ యాక్టివిటీస్ ఏంటి అనేది మనం కనుక్కుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఎంతూజియాసం పెరుగుతుంది. నా ఫ్యామిలీ ఏదైనా ప్రాబ్లం వస్తే నా పేరెంట్స్కి చెప్పొచ్చు అనేటువంటి ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది వాళ్ళలో ఏర్పడటం అనేది జరుగుతుంది. నవ్ డేస్ ఇది బాగా కోల్పోతుందండి.